సత్సంగం సత్సంగం సనాతన సత్యాన్ని పంచే జ్ఞానం. సద్గురువులు మంచి స్నేహితులతో కలసి మెలసి ఉంటే కలిగే సన్మార్గం. సత్సంగమే ముక్తికి మార్గం. నా ఆధ్యాత్మిక బంధువులందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనిషి జీవితానికి ముక్తి లేదా మోక్షం అనేవి ముఖ్యమైన గమ్యాలు. పునర్జన్మ చక్రం నుంచి విముక్తి పొందడం, సకల కర్మ బంధాల నుంచి విడివడి పరమాత్మతో ఐక్యత సాధించడం అనే భావనలను ముక్తి సూచిస్తుంది. శాశ్వత శాంతి, ఆనందం పొందడానికి ఇదే మార్గమని భావిస్తారు. అయితే ముక్తి సాధించడం ఎలా? భగవద్గీత ప్రకారం ముక్తి సాధనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆత్మ, పరమాత్మ, సృష్టి నిజస్వరూపాలను తెలుసుకోవడం ద్వారా ముక్తి సాధించవచ్చు. ఇది జ్ఞాన మార్గం. భగవంతుడి పట్ల నిష్కళంకమైన ప్రేమతోనూ భక్తితోనూ ముక్తి పొందడం ఇంకొకటి. నిష్కామ కర్మలు చేయడం ద్వారా, ధ్యానం, ఇంద్రియ నియంత్రణ ద్వారా ముక్తి సాధించడం మరో రెండు మార్గాలు. అయితే అసలు ముక్తిని ఎప్పుడు పొందగలం? మరణించిన తర్వాత, లేక జీవించి ఉన్నప్పుడేనా? ఆది శంకరాచార్యులు రచించిన భజగోవిందంలోని ఒక శ్లోకం మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తికి వీలు కల్పించే అంతర్గత మార్గాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ శ్లోకాన్ని విశ్లేషించినప్పుడు ముక్తి సాధనలో సత్సంగం అనే స్థాయి ప్రారంభ బిందువు అని తెలుస్తుంది. సత్సంగం అంటే మంచి స్నేహితులు, సద్గురువులు, సనాతన సత్యాన్ని పంచే జ్ఞానులతో కలిసిమెలిసి ఉండడం. ఇది మన జీవితానికి విశాల దృక్పథం అలవడేలా చేస్తుంది. ఈ సత్సంగం వల్ల ప్రాపంచిక బంధాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఆ స్థితినే నిస్సంగత్వం అంటారు. దానివల్ల మనసులో మోహాలు, ఆకర్షణలు, అసత్య అభిప్రాయాలు తగ్గుతాయి. దీన్ని నిర్మోహత్వం అంటారు. ఏ విధమైన మోహాలు లేని మనసు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. అదే నిశ్చలతత్వం. ఈ స్థితిలో జీవి తనలోని ఆత్మను చైతన్యంగా అనుభవిస్తూ పరమాత్మతో ఐక్యత సాధిస్తాడు. దీన్నే జీవన్ముక్తిగా పేర్కొంటారు. ముక్తి అనేది ఏదో శరీరం విడిచిన తర్వాత కలిగే స్థితి మాత్రమే కాదు. మనసు పూర్తిగా నిర్మలంగా, నిర్బంధనంగా మారినప్పుడు మనిషి జీవించి ఉన్నప్పుడే ముక్తిని అనుభవించవచ్చు. ఇదే జీవన్ముక్తి. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ముక్తి అనేది హఠాత్తుగా అప్పటికప్పుడు దొరికేది కాదు. అది ఒక సాధన, ఒక అంతర్యాత్ర. సత్సంగం మొదలుపెట్టి అంచెలంచెలుగా మనసును నిర్మలంగా చేసుకోవడం ద్వారా ముక్తి మార్గంలో ముందుకెళ్ళవచ్చు. ముక్తి సాధించడానికి శాస్త్రాలు చదవడం, యోగ సాధనలు, కర్మలు ఒకవైపు అయితే, సత్సంగం వంటి సూక్ష్మ మార్గాలు మరొక వైపు. ఇది మన మనసునే మార్చేస్తాయి, జీవన్ముక్త స్థితికి తీసుకెళ్తాయి. కాబట్టి దీంట్లో వివరించిన విధంగా చాలా రకాలైన మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో అయినా మనం వెళ్ళొచ్చు. ఈ సత్సంగం వల్ల కూడా, అంటే జనరల్గా మనకి మంచి స్నేహితులు అరుదుగా దొరుకుతారు. వాళ్ళతో కలిసిమెలిసి ఉండడం, అలాగే సత్పురుషులు, ఇటువంటి వారితో కూడా కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తూ వాళ్ళు
చెప్పిన ప్రవచనాలను వింటూ దాంట్లో మంచిని ఆచరిస్తూ మనము సన్మార్గం వైపు అడుగులు వేయవచ్చు. అదే మన జీవన్ముక్త స్థితికి తీసుకువెళ్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి